ఎక్స్టార్షన్ ఈ పేరు వింటే వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అలాగే బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరో మహేష్ బాబు చేసే దందా గుర్తుకొస్తుంది. సరిగ్గా అలాంటి గ్యాంగే విశాఖలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కింది. భయంకరమైన మారణాయుధాలతో తిరుగుతున్న ఈ గ్యాంగ్ను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. విశాఖ మహానగరంలో ఎప్పటి నుంచో రెండు గ్రూపుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఒకరినొకరు చంపుకుంటూ అప్పుడప్పుడు విశాఖ ప్రజల్ని ఉలిక్కిపడేలా చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ గ్యాంగ్లు ఎక్స్టార్షన్ కూడా పాల్పడుతుండడాన్ని పోలీసులు కనిపెట్టారు. ఇప్పుడు చూస్తున్న ఈ గ్యాంగ్ విశాఖ నగరంలో అలాంటి ఎక్స్టార్షన్ పనులు చేస్తోంది. డబ్బులు అవసరమైనప్పుడు సిటీలోని బిజినెస్ మ్యాన్లకు ఫోన్ కొట్టడం, డబ్బులు డిమాండ్ చేయడం వీరి పని. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే చావుబాది, చావు ఎలా ఉంటుందో చూపిస్తారు. ఇందుకోసం వీరు ఉపయోగించే మారణాయుధాలు అచ్చం సినిమాల్లో ఉపయోగించే ఆయుధాల్లో ఉంటాయి. వీటిని వీరు ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. వీటితో భయపెట్టి అవతల వ్యక్తి నుంచి డబ్బులు గుంజుతుంటారు. ఇలా బలవంతంగా వసూళ్లకు పాల్పడటం, అవసరమైతే చంపడం వంటి నేరాలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్ మరెక్కడి నుంచో రాలేదు. వీరంతా విశాఖ నగరంలోని అల్లీపురం, కంచరపాలెం, మాధవధార, 104 ఏరియా ఎన్జీఓఎస్ కాలనీకి చెందిన యువకులే. ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఒక వ్యక్తి నుంచి 2 లక్షల రూపాయలు బలవంతంగా వసూలు చేయడానికి ప్రయత్నించారు. అయితే అతని దగ్గర అంత డబ్బు లేకపోవడంతో కారులో అర్ధరాత్రి వరకు ఊరంతా తిప్పి చావబాది అతని దగ్గరున్న వస్తువులను, సెల్ ఫోన్ ఇంకా ఇతర వస్తువులు లాక్కుని వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అనంతరం ఆ గ్యాంగ్ అర్ధరాత్రి 2 గంటలకు నగరంలోని బాపూజీ నగర్కు వచ్చారు. ముందే సిద్ధం చేసుకున్న మారణాయుధాలను తీసి మరో వ్యక్తిపై దాడికి బయలుదేరబోతున్నారు. అయితే అప్పటికే వారిపై నిఘా ఉంచిన నగర పోలీసులు ఆ అర్ధరాత్రి వారిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి వెపన్స్ అంతా కూడా చూస్తే కొన్ని ఇదిగా ఉన్నాయి వెపన్స్ అంతా కూడా. సో దిస్ ఈస్ బేసికలీ ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ ఇష్యూ, ఇట్స్ అ గ్రూప్ rivalry that is going on between the two groups, that's going on for quite some time. అండ్ ఇప్పుడు ఎవరైతే చిట్టిమాము బయట తిరుగుతున్నాడో వీడు ఆ రైవల్ గ్రూప్లో ఉన్న వాళ్ళని లచ్చు మనకు 2 టౌన్ ఎంఆర్పేట ఏరియాలో లచ్చు మర్డర్ కేసు జరిగింది. సో దాని ప్రతికార చర్యగా ఈ యొక్క అఫెన్స్ చేయాలా అని చెప్పేసి చిట్టిమామ ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు జరిగింది. బట్ దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, సిన్స్ వీఆర్ ఆల్ అవేర్ దట్ దిస్ కైండ్ ఆఫ్ rivalry is going on between these two groups, we have formed special teams. మీకు ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది లాస్ట్ టైం కూడా. స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళని ఫోకస్ చేసి తిప్పుతున్నాము. సో ఆ రోజు మన సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నింది కాబట్టి మనము ముందుగానే ఐడెంటిఫై చేసి వీళ్ళ మూవ్మెంట్స్ ఎక్కడ తిరుగుతున్నారని చెప్పి ఐడెంటిఫై చేసి ఈ యొక్క అఫెన్స్ నిందితుల నుంచి 4 పెద్ద కత్తులు, స్టీల్తో ప్రత్యేకంగా తయారు చేసిన మారణాయుధాలు, 4 ద్విచక్ర వాహనాలు, బటన్ నైఫ్స్, ఒక గోల్డ్ చైన్, రింగ్, ఇంకా 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనతో నేరస్తుల కదలికలపై పోలీసుల నిఘా ఉందని మరోసారి నిరూపించారు విశాఖ పోలీసులు.